హాయ్ అండి, శ్రీలక్ష్మి గారు ఒంగోలు రుచులకు స్వాగతం. ఈరోజు మనము తోటకూర మామిడికాయ చేసుకుందాము. కావాల్సిన పదార్థాలు: తోటకూర, మామిడికాయ, పచ్చిమిర్చి, టమోటా, ఒక ఆనియన్ అండి. తోటకూర కడిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడతాయండి. మామిడికాయ అంత పట్టదు, సగం సరిపోతుంది. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు తినకుండా మామూలుగా వట్టి ఆకుకూర, రోజు పప్పు ఏం తింటాం అనుకునే వాళ్ళకి ఆకుకూర మామిడికాయ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం కర్రీ కూడా ఎక్కువ తింటాము. ఈ తోటకూర తెల్ల తోటకూర అండి, చలువ చేస్తుంది. దీన్ని కుక్కర్లో పెడితే కొంచెం స్మెల్ వస్తుంది, అందుకని కుక్కర్లో పెట్టట్లేదు నేను. మామూలుగా గిన్నెలోనే వండేస్తున్నాను. 2 టమాటాలు కూడా కట్ చేసేసాను. ఆనియన్ కూడా సగం కట్ చేసి వేయాలి. చిల్లీసు, పసుపు, ఉప్పు, కారం వేస్తే, పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటు ఉంటే ఇంకా లేదండి, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసాను నేను. 1 స్పూన్ ఉప్పు వేసేసాను. 1 స్పూన్ పడుతుందండి. ఇది ఉడికితే లోపలికి వెళ్ళిపోతుందండి, కొంచెమే అవుతుంది, పైకి ఆకుతుందో అలా. పసుపు కూడా వేసాను. కొంచెం వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టేస్తే ఇంకా మనము వేయాల్సినవి ఏమీ లేవండి. మెదిపి తాలింపు వేయటమేను. పప్పు గుత్తితో మెదిపేసి ఉడికిందండి. ఉడికాక ఇలా ఉంటుంది. నేను పప్పు గుత్తి వాడతాను. పప్పు గుత్తితో మెదిపేసి పప్పు పెట్టుకోవటమేను. చాలా కొంచెం కారకారంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆకుకూర కొంచెం ఎక్కువ తినాలంటున్నారు కదా, వారంలో 3 డేస్ ఇలా ట్రై చేయండి. పప్పులో వేస్తే మళ్ళీ పప్పు అవి 2 కలిసిపోయి కొంచెం కూర ఎక్కువైనట్లు ఉంటుంది. అప్పుడప్పుడు వట్టి ఆకుకూర కూడా ఇలా చేయండి. మూకుడు పెట్టుకున్నాను పోపు వేయటానికి. దీనికి నెయ్యి వేస్తే బాగుంటుందండి. నెయ్యి తాలింపు అయితే బాగుంటుంది. నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసాను. నెయ్యి వేడెక్కింది. ఎండుమిర్చి ఒక 2, పచ్చెనగపప్పు 1 స్పూను, ఆవాలు ఒక 1/2 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూను, మినప్పప్పు కొంచెం అండి. పోపు ఇదేను సరిపోతుంది. చిటపడన్నాక దీనికి తోటకూరకి మనం ఉల్లిపాయ తాలింపులు వేసుకుంటే బాగుంటుందండి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ నేను 2 వేస్తాను. కొన్ని పప్పులకి వట్టి వెల్లుల్లిపాయ వేసుకోవాలి, కొన్ని పప్పులకి ఉల్లిపాయ కూడా వేస్తే బాగుంటుంది ఆ టేస్ట్, ఎర్రగా వేగితే. వేగిపోయాయండి, రెడ్గా వచ్చేసాయి. మనం ఇందాక కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇందాక మనము మెదిపి తాలింపు పెట్టుకోవడానికి రెడీగా చేసి పెట్టుకున్నాం కదా తోటకూర, అది కూడా వేద్దాము. ఇది చక్కగా మా ఊర్లో అయితే చిన్నప్పుడు తోటకూర అలా మడుల్లో ఉండేది, కోసుకొచ్చుకొని కూర చేసుకునేవాళ్ళం ఇలాగా. దీంట్లో ఇంకొక టైప్ కావాలంటే చింత చిగురు తోటకూర కూడా చేసుకోవచ్చండి. ఇది మామిడికాయ తోటకూర. ఈ కాలమంతా చింతపండు వాడకుండా కొన్ని రెసిపీలు చేసుకోవచ్చు. మామిడికాయ సీజన్ అంతా మాకు మామిడికాయలు దొరుకుతాయి బాగా, అందుకని మామిడికాయలు ఉన్నప్పుడు మామిడికాయతో ఎన్ని వెరైటీలు చేయాలో అన్నీ చేస్తాము. ఇది అందరికీ చాలా నచ్చుద్దని అనుకుంటున్నాను. వంట రాని వాళ్ళకండి, మళ్ళీ వంట వచ్చిన వాళ్ళకి మీ తోటకూర కూడా చూపించిందని అనుకోవద్దు. రాని వాళ్ళు, ఎవరన్నా తెలియని వాళ్ళు చేసుకుంటారని పెడుతున్నాను. ఇలా అవుతుందండి అయిపోయాక. బాయ్ అండి, అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.